హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోదావరి డాట్ ముచ్చట్లు నా ఛానల్ అండి. సీత గారు నిన్న ఒక ట్రీట్మెంట్ ఇచ్చారు సెల్లను. అది మీకు ఏంటనేది ఒకసారి చెప్తాను, చూడండి ఏం మాట్లాడారో. చాలామంది సీత గారికి ఆడుకుంటున్నారు. నిఖిల్ గురించి అన్నందుకు హౌస్లోకి వచ్చిన కానీ సీత గారితో సోనియాతో కూడా మన వాళ్ళు అందరూ ఆడుకుంటున్నారు బాగానే. మీకు కూడా నిఖిల్ మీద ఏమైనా లవ్ ఉందా, క్రష్ ఉందా అనేసి సీతని అడిగారు. సీత ఏమంది, నాకు అదేమీ లేదు గట్టా అని ఏదో స్టోరీ చెప్పి, ఒక నిఖిల్ గురించి విష్ణుప్రియ అనకూడదు, ఒక రేష్మి, వీళ్ళందరూ కూడా విష్ణుప్రియ సంగతి కూడా మొన్న పడిపోయింది బయటికి. పడిపోయింది. నిఖిల్ మీద ఇష్టం అంటే నిఖిల్ బాడీ చూసి ఇష్టం అంట విష్ణుప్రియకి. అది ఎంతవరకు చూడండి మరి. వీళ్ళందరూ వెళ్ళి నిఖిల్ మీద పడిపోయి నిఖిల్ని వీళ్ళు ఆడుకుంటున్నారు, వీళ్ళు ఇష్టపడుతున్నారు. కానీ నిఖిల్ ఎవరిని ఇష్టపడలేదు. ఎంతలో ఉండాలి అంతలోనే. రష్మికి ఇద్దరికి అంత గొడవ అయింది ఆ రోజు. సోనియా సీత ఆలోచన మళ్ళీ ఒకటి అయిపోయారు, ఫ్రెండ్స్ అయిపోయారు. ఒకరి మీద ఒకరు చేతులు వేసుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. మనం బయట ఉండి ఇన్ని చూస్తున్నాం, ఇన్ని ఆలకెత్తున్నాం, కానీ లోపల జరిగేది ఒకటి, మనకి బయటకు చూపించేది ఒకటి. అందుకనేసి నిఖిల్ని బ్యాడ్ చేయకండి ఎవరు. ఎందుకంటే తనకి కావ్యకి లవ్ ఉందో లేదో మనకు అనవసరం. వాళ్ళు 5-6 సంవత్సరాల నుంచి ఫ్రెండ్షిప్. అది ఫ్రెండ్షిప్పా లవ్వా అన్నది వాళ్ళిద్దరికీ తెలుసు కాబట్టి మనకు తెలియదు. అలాగే కావ్య గారు మీరు కూడా హౌస్లో ఏదైనా ఎవరైనా వచ్చి చెప్పినప్పుడు, సీతగారు సోనియా గారు వచ్చి చెప్పినప్పుడు మీరు పోస్టులు పెట్టకండి కావ్య గారు. ఎందుకంటే నిఖిల్ని బ్యాడ్ చేస్తున్నారు మీరు, కంపల్సరీ చేస్తున్నారు, బ్యాడ్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు ఇప్పుడు 5-6 సంవత్సరాలు మీరు నిఖిల్తో ట్రావెల్ చేశారు అంటే నిఖిల్ మంచోడయ్యే కదా మీరు ట్రావెల్ చేశారు కావ్య గారు. నిఖిల్ నిజంగా చెడ్డవాడు అయితే 1 నెలలోనో 2 నెలలోనో బయటపడిపోద్ది నిఖిల్ గురించి. మీరు 5-6 సంవత్సరాలు మీ ఇంటికి కూడా తీసుకెళ్లారు నిఖిల్ని. మీ ఇంట్లో వీడియోస్ కూడా మేము చూసాం, అన్నీ చూసాం. మీ వీడియోస్ కంపల్సరీ చూస్తాం, మేము ఏది కూడా ఫాలో అవుతాం కంపల్సరీ. నిఖిల్ కావ్య వీడియోస్ అంటే మేము మీ ఇంట్లో మీ అమ్మగారు పట్టుచీరలు చూపించారు, మీ అన్నీ చూపించారు, హౌస్ అన్నీ చూపిస్తున్నారు కదా. మీరు చూపించినప్పుడు నిఖిల్ని ఎందుకు బ్యాడ్ చేశారు? నిఖిల్ నిజంగా చెడ్డవాడు అయితే మీరు అప్పుడే బయటకు తోసేది. ఇప్పుడు హౌస్లో ఏదో గొడవ అయిందని చెప్పేసి మీరు అలాగా పోస్ట్ పెట్టకూడదండి, అది చాలా తప్పండి. నిఖిల్ ఫ్యామిలీ ఎంత బాధపడుతున్నారన్నది మీకు. అదే మీరు హౌస్లో ఉండి నిఖిల్ బయట ఉంటే మీ గురించి అలా పోస్ట్ పెడితే మీరు ఊరుకుంటారా? మీరు బాధపడరా? మీ అమ్మగారు వాళ్ళు బాధపడరా? చెప్పండి ఒకసారి. అది ఎంతవరకు నిజం? ఇప్పుడు మీకు 90 రావచ్చు, అయ్యి అనవసరం, ప్రజలకు అనవసరం. బిగ్ బాస్ చూస్తున్నావా లేదా అన్నది మాకు కావాలి అంతే. మీ లోపల ఏం జరిగాయి అన్నది మాకు అనవసరం. సీత వచ్చి మాట్లాడి మరీ బ్యాడ్ చేసింది సోనియాను. అసలు సీత ఈ సోనియా రాకపోతే నిఖిల్ కూడా డల్ అయిపోయాడు. ఇప్పుడు హౌస్లో డల్ అయిపోయాడు. కప్పు అందుకోవాల్సిన నిఖిల్ ఈరోజు డల్ అయిపోయాడంటే సీత వల్ల సోనియా వల్ల డల్ అయిపోయాడు నిఖిల్. ఈ బిగ్ బాస్ ఎప్పుడైతే ఎలిమినేషన్ అయిపోయిన వాళ్ళు పంపించారో నవీల్ ఆట పోతుంది, నిఖిల్ ఆట పోతుంది. నవీల్ కూడా ఎంత బాగా ఆడతాడో గేమ్. నవీల్ కూడా డల్ అయిపోయాడు. నిఖిల్ కూడా డల్ అయిపోయాడు. అది అసలు ఎంతవరకు పద్ధతి అండి? బిగ్ బాస్ టీమ్ కమిటీకి కూడా చెప్తున్నాను, ఎందుకంటే మీరు సార్ చేసింది మాత్రం ఏట్లో చాలా తప్పు చేశారు. ఎలిమినేషన్ అయిపోయిన వాళ్ళని లోన పంపించి వాళ్ళ గేమ్ని పాడు చేశారు. బిగ్ బాసే పాడు చేసింది మెయిన్ వాళ్ళ గేమ్ని. సోనియా వచ్చింది, సోనియా కూడా సేమ్ అలాగే అంది నిఖిల్ గురించి. ఆడవాళ్ళని వాడుకుని గేమ్ ఆడుతున్నామంటే వీళ్ళకి తెలీదా? వీళ్ళ చిన్న పిల్లల ఆడవాళ్ళు లోపలున్న సోనియా. చెప్పు, నువ్వు కూడా నిఖిల్తో ఫ్రెండ్షిప్ చేసావు కదా. నీకా మాత్రం తెలియలేదా సోనియా? నిఖిల్ ఎలాంటాడో నీకు తెలియదా? బయటకు వస్తేనే నీకు తెలిసిందా? 4-5 వారాలు నువ్వు బయటకు వచ్చాక నిఖిల్ గురించి నీకు తెలిసిందా? సో ఇప్పుడు నిఖిల్ ఏమన్నాడు? నిన్ను మామూలు ఫ్రెండ్ లాగే నిన్ను ట్రీట్ చేసాడు. అదొకటి అర్థం చేసుకోండి. మీరు నిఖిల్ని మాత్రం సీత సోనియా చాలా బ్యాడ్ చేసి. మణికంఠ వచ్చాడు, అబ్బా మణికంఠ సూపర్, తనకి మెచ్యూర్స్ లేదు అని వాళ్ళందరికి కూడా చెప్తున్నాను. మణికంఠ మైండ్ సూపర్. నిఖిల్ గేమ్ కోసం సూపర్ చెప్పాడు. నిఖిల్ గేమ్ పడిపోయిందంటే కొంతమంది అందులో ఉన్న ఈ రష్మి వల్ల పడిపోతుంది. నువ్వు ఇష్టం అనేసి నిఖిల్ దగ్గరికి వెళ్ళి రష్మి చెప్తే నిఖిల్ ఏం చేస్తాడు? నాకు ఆ ఉద్దేశం లేదు అని నిఖిల్ క్లియర్గా చెప్పాడు. ఒకరోజు అర్ధరాత్రి సోఫాలో లైవ్ చూస్తున్నాం, మేము చూస్తున్నాం లైవ్. అప్పుడు నైట్ ఎంత అవుతుంది? 11:30, 12 కూడా అవుద్ది. గేమ్ అయిపోయిన తర్వాత
ఇద్దరు ఎదురు బదురు కూర్చుంటే చెప్తే నాకు అలాంటి ఉద్దేశం ఏమీ లేదు. నేను బయటికి వెళ్ళాక నేను కొన్ని క్లియర్ చేసుకోవాల్సినవి ఉన్నాయి. నేను ఒకరి కోసం ఎదురు చూస్తున్నాను గట్టని నిఖిల్ చాలా క్లియర్గా చెప్పాడు. అయితే వీళ్ళు ఎక్కడ సీత కూడా నిఖిల్ మీద కన్నేసి ఉంటుంది నాకు తెలిసింది. అంటే ఇప్పుడు యష్మి ఇష్టపడుతుందని చెప్పేసి బయటికి వెళ్ళాక సీత కూడా లోన ఇష్టపడే బయటికి వెళ్ళింది ఏమాత్రం తెలిసిపోతుంది. ఎందుకంటే సీత కూడా మ్యారేజ్ అవ్వలేదు కదా, నిఖిల్ అంటే ఇష్టం ఏమో తనకేని. అదేదో అందులో ఉండగానే క్లియర్గా చెప్పేస్తే బాగుంటుంది కదా వీళ్ళందరూ కలిపి. కొన్ని వీళ్ళు చెప్పరు, నిఖిల్ని బ్యాట్ చేస్తున్నారు కావాలని, నిఖిల్ని బ్యాట్ చేస్తున్నారు, నిఖిల్ని బ్యాట్ చేయకండి, బ్యాట్ చేసి వాళ్ళకి అందరికి కూడా చెప్తున్నాను. నిఖిల్ గేమ్ పాడు చేశారు, సీత సోనియా వచ్చి నిఖిల్ గేమ్ కంపల్సరీ పాడు చేశారు. నిఖిల్ కప్పు అందుకోవాల్సినాడు, ఇంకా 3 వారాలు ఉంది. కానీ అందరికీ కూడా చెప్తున్నాను, నిఖిల్ కనుక రేపు ఎలిమిషన్లోకి వస్తే ఫస్ట్ ప్లేసే నిఖిల్, మనందరం ఫస్ట్ ప్లేస్లో నిలబెడుతున్నాం నిఖిల్ని, నవీల్ని, పుద్వాని, ప్యార్నాని. కానీ ఇవాళ ఎలిమిషన్ అయిపోయింది, సండే ఎలిమిషన్ అయిపోయింది. ఎవరు? లక్ష్మి వెళ్ళిపోతుంది. ఆల్రెడీ లక్ష్మి వెళ్ళిపోయింది, తన ఇంటర్వ్యూ కూడా అయిపోయింది, తను వెళ్ళిపోతుంది. రేపు రాయల్స్ టీంలోంచి మెగా టీంలోంచి ఇద్దరు కూడా నామినేషన్ అవుతారు. చూసుకోండి, మీరు ఓటింగ్ చేయాలంటే రేపు మర్చిపోకండి. ఆల్రెడీ ఈవేళ అయిపోతుంది ఎలిమిషన్, సండే కూడా అయిపోద్ది. కానీ మనకు సండే చూపించాడు, అది రేపు సోమవారం ఎపిసోడ్లో మనకు చూపిస్తాడు. సోమవారం సాయంత్రం 4 దాటాక మనకి వాళ్ళ ఎపిసోడ్ చూపిస్తాడు. అప్పటిదాకా మనకి వాళ్ళు ఎలిమిషన్లో ఉన్నారని చూపిస్తాడు. ఆల్రెడీ వేళ అయిపోద్ది, నాకు తెలిసింది వేళ సండే అయిపోద్ది. అది రేపు మనకు రిలీజ్ చేస్తాడు. కొన్ని ఏంటంటే హౌస్లోని కొన్ని బిగ్ బాస్ ఏం చేస్తాడంటే కొన్ని కట్ చేస్తున్నాడు. అవి మనం కట్ చేయకుండా ఫుల్ వీడియో చూపించేస్తే మనకు సరిపోద్ది. అక్కడ ఏదైనా ఇప్పుడు రాంగ్గా ఉన్నది అంటే అది కట్ చేసేస్తాడు బిగ్ బాస్. తనకేమనుకోలేదు మనం, అంతే తప్పించి ఏమీ లేదు. సీత గారికి పోస్టులు పెడుతున్నారట మన వాళ్ళు అందరూ కలిపి, ఇలా బ్యాడ్గా పోస్టులు పెడుతుంటే ఆవిడకి నాకు నిఖిల్ మీద ఏ కోపం లేదు, నిఖిల్ అంటే ఇది అది అని చెప్తుంది. ఆ రోజుకి నువ్వు బిగ్ బాస్లోకి వెళ్ళినప్పుడు నువ్వేం చేసావు సీత? ఆ రోజు చెప్పలేదా? లేదా బిగ్ బాస్ నిన్ను ఇలా చెప్పు అని పంపించారా నిన్ను సోనియా అని చెప్పండి ఒకసారి. మీకు డబ్బులు ఇచ్చి బిగ్ బాస్ ఇలాగ నిఖిల్ని బ్యాట్ చేయండి అని మీకు ఏమైనా డబ్బులు ఇచ్చి బిగ్ బాస్ లోపలికి పంపించాడా? లేదా కప్పు అందుకోవడం నిఖిల్ బిగ్ బాస్కి ఇష్టం లేదా? లేదా నీకు ఇష్టం లేదా? సోనియాకి ఇష్టం లేదా? చెప్పండి పని. అక్కడ ప్రాణం పెట్టి ఆడుతున్నారు నిఖిల్, నవీలు, ఉర్వి, ప్యార్న కూడా బాగా ఆడుతుంది. ప్యార్న ఏంటంటే ప్యార్న ఒక 2 వారాల మంచి గేమ్ సరిగ్గా ఆడతలేదు పాపం, ఎందుకో డల్ అయింది తను. అదే ఫస్ట్ ఉండేది ప్యార్న, లేడీస్లో ఫస్ట్ ఉండేది గేమ్లో ప్యార్న ఉంటుంది. నిఖిల్ ఫ్యాన్స్ అందరికీ ఒకటే చెప్తాను, నవీల్ ఫ్యాన్స్ అందరికి కూడాను, మన వాళ్ళు రేపు ఎలిమిషన్లో కంపల్సరీగా వస్తారు, తీసుకొస్తారు. అవినేష్, తేజ, గౌతమ్ కంపల్సరీగా ఓటింగ్ వేస్తారు. మన వాళ్ళు ఉన్నది 5 ఉన్నారు అక్కడ, వాళ్ళని మాత్రం కంపల్సరీగా ఎలిమిషన్లో పెడతారు. మీరు మాత్రం ఫస్ట్ ఉండి మనకు వాళ్ళకి ఫస్ట్ ప్లేస్ తేవాలి. నిఖిల్కి, నవీల్కి కంపల్సరీ తేవాలి. ఎందుకంటే నాకు ఏదో డబ్బులు ఇచ్చేస్తున్నారని నేను కూడా బిగ్ బాస్ చూస్తున్నాను కాబట్టి నాకు కొన్ని బిగ్ బాస్లో ఈ సోనియా, సీతయ్య వచ్చి వెళ్ళిన కానీ నాకు అసలు నచ్చట్లేదు. నిఖిల్ అలాగ ఉంటే చాలా బాధ వేస్తుంది, నాకు బాధ వేస్తుంది. నేను ఒక తల్లి లాంటిదాన్ని తనకి అనుకోవాలి. ఎందుకంటే మనం ఇన్ని రోజులు 80 రోజుల పైన అయిపోయింది బిగ్ బాస్, ఎంత ఇంట్రెస్ట్గా చూస్తున్నాం. ఆ నిఖిల్ గేమ్ వాళ్ళు చూస్తున్నాం, ఈ చేతులకి కాళ్ళకి ఎన్ని దెబ్బలు తగులుతున్నాయి తెలిసిన వాళ్ళకి, మగవాళ్ళకి అంత రఫ్గా ఆడుతున్నారు ఆ మగవాళ్ళు. ఆ నిఖిల్, ఆ బుద్ధి వాళ్ళతో మాత్రం అబ్బా వీళ్ళు సూపర్ ఆడతారండి. ఫస్ట్ నుంచి కూడా చూసింది వీళ్ళు. ఎందుకంటే నేను 1 కాడి నుంచి చూస్తున్నానండి బిగ్ బాస్, కంపల్సరీగా చూస్తున్నాను. మొన్న బిగ్ బాస్ అంటే శివాజీ గారి కోసం చూశాను. రైతు బిడ్డ కప్పంది కూడా చాలా ఆనందం అనిపించింది నాకు. శివాజీ గారు, బాలాజీ గారు, ఎంతమంది, రాహుల్ సిప్లు గేంజ్, వీళ్ళందరూ ఫస్ట్ కప్పు అందుకున్న వాళ్ళు. వీళ్ళందరికీ మనం ఎంకరేజ్ చేసి మనం ఓటింగ్ వేస్తేనే వీళ్ళు కప్పు అందుకున్నారు. ఎందుకంటే ఆ బిగ్ బాస్లో ఉన్నారో ఆ క్యారెక్టర్ మనకు నచ్చింది కాబట్టి. కానీ ఏంటంటే ఒక శివాజీ గారే ఒక కప్పు అందుకోలేదు. మెయిన్ పోనీ తను అందుకోకపోయినా తన వేరే వాళ్ళకి అందించాడు, అది సంతోషంగా ఉంది మాకు. శివాజీ గారు కూడా కరెక్ట్గా ఏదైనా ఉందంటే మొహం మీద దాయకుండా చెప్పేవారు నిజంగా బిగ్ బాస్లో ఉంటే. నిజంగా అందుకే నాకు శివాజీ గారు అంటే అంత క్లియర్గా మాట్లాడతాడు ఆయన. నిజంగా ఏదైనా ఉందంటే శివాజీ గారు మొహం మీద కొట్టినట్టు చెప్పేవారు. నేను ప్రతి సంవత్సరం బిగ్ బాస్ కోసం ఎదురు చూస్తాను. ఎందుకు చూస్తాను? మనకి బిగ్ బాస్ అంటే ఒక 15 మంది అందులోకి వెళ్తున్నారంటే, ఒక 20 మంది ఇలాగ వెళ్తున్నారంటే
వాళ్ళు ఇల్లుని వదిలేసి, ఫ్యామిలీని వదిలేసి, తన కెరియర్ బయట వదిలేసి, అన్నీ వదిలేసి ఒక్క రూపాయి కూడా లోపల తీసుకెళ్ళకుండా కట్టు బట్టలతోటి వాళ్ళు కట్టుకుని బట్టలతోటి లోపలికి వెళ్తారు బిగ్ బాస్లో. వాళ్ళకి ఇంకా బయట ఏం జరుగుతుంది అన్నది టైమింగ్ కూడా తెలియదు వాళ్ళకి. అలాంటి వాళ్ళని మనం బ్యాడ్ చేయడం, సీత గారు మీరు చాలా బ్యాడ్ చేశారు మా నిఖిల్ని. మేమైతే ఎవరు కూడా ఫ్యాన్స్ ఎవరు కూడా తట్టుకోలేకపోతే. కావ్య గారు మీరు కూడా ఇలాంటి పోస్టులు పెట్టొద్దండి ఎట్టి పరిస్థితులు కూడా. మీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేనట్టుగా ఉండండి, అంతేగాని నిఖిల్ కోసం మాత్రం మీరు ఇలాంటి పోస్టులు పెట్టడం మేము ఖండిస్తున్నాం. మీకు నిఖిల్కి ఇష్టపడితే కలుస్తారేమో, అలా ఇష్టం లేకపోతే కలరేమో, అది మీ ఇష్టం, మీరు బయటకు వచ్చే చూసి. కానీ మీరు ఇలా పోస్టులు పెట్టడం వల్ల నిఖిల్ పేరెంట్స్ చాలా బాధపడతారు, చూస్తారు. మీరు పెట్టిన పోస్టులు కంపల్సరీగా బిగ్ బాస్లో ఏంటి బయట ఏంటి అన్నీ చూస్తున్నారు. మీరు మాత్రం కావ్య గారు ఇలాంటి పోస్టులు ఆపండి, ఇంకా పెట్టకండి ఎట్టి పరిస్థితులు. ఎందుకంటే మీరు కూడా చాలా మంచి ఆవిడని మాకు తెలుసు. ఎందుకంటే మీ వీడియోస్ డ్యాన్సులు ఏంటి అన్నీ కూడా మేము చూస్తాం. మీకు నిఖిల్కి ఏ ప్రాబ్లం వచ్చింది అది మీ ఇద్దరు ఇష్టం. బయటకు వచ్చాక మీరు తేల్చుకుంటారో, ఇష్టమైతే మాట్లాడుకుంటారో, ఇష్టమైతే కలుపుతారో కలరు అన్నది మీ ఇష్టం. కానీ నిఖిల్ కావ్య జోడి అంటే మాకు మాత్రం చాలా ఇష్టం. ఎందుకంటే యూట్యూబ్లో ఏది వచ్చినా మేము వదలం అసలను, కంపల్సరీ చూస్తాం, లైక్ చేస్తాం, షేర్ చేస్తాం, సబ్స్క్రైబ్ చేసుకుంటాం. ఎందుకంటే మాకు నిఖిల్ కావ్య అంటే అంత ఇష్టం. మర్చిపోకండి, రేపు ఓటింగ్లోకి వస్తారు నవీలు, నిఖిల్, పృథ్వీ, ప్రేరణ కంపల్సరీ వస్తారు. ఈరోజు సండే ఎపిసోడ్లో మాత్రం రష్మి ఎలిమినేషన్ అయిపోయింది, వెళ్ళిపోతుంది సాయంత్రం ఇంటికి గోయింగ్. బాయ్ బాయ్.